ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము, అలాగే మరొక వారము, నూతన వీక్ సోమవారంలో ప్రవేశపెట్టాడు దేవుడు. గడిచిన వారమంతా విజయవంతంగా జరిపించుకొని మరొక వారంలో ప్రవేశించి ఈరోజు సోమవారము ఉదయకాల సమయము, ఉదయకాల ధ్యానము. దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. రండి ప్రియ దైవజన్మ, ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి దేవుని వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాం. ఏబు గ్రంథము 38వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. ఏబు గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనం, 20వ వచనము. ఎలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది? చీకటి అనుదాని ఉనికి పట్టు ఏది? దాని సరిహద్దునకు నీవు ఎలుగును కొనిపోవుదవా? దాని గృహమునకు పోవు త్రోవలను ఎరుగుదువా? ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. చదవబడిన వాక్యాన్ని ప్రభువా సారాంశం మాకు తెలియచేయండి, బోధించండి, మాట్లాడండి స్వామి. అయ్యా, నీ ప్రత్యక్షత అందరికీ కలుగు చేయమని ప్రార్థన చేస్తూ చదివిన వాక్యం విరిచి మాకు వడ్డించి, అయ్యా ప్రభా, మాకు తృప్తిగా నీ ఆహారాన్ని భుజించుటకు మీరే వడ్డించమని ప్రార్థిస్తూ నీ దాసుని స్వరం బోరగా తీసుకొని మీ స్వరం వినిపించండి. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము స్వామి. మహిమ పొందమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, మనము చదువుకున్నటువంటి ఆ లేఖనాన్ని పరిశీలనగా ధ్యానం చేసే ముందు ఒక విషయాన్ని మనము గమనించాలి. ఆ చీకటి ఉనికికి ఒక సత్యము ఉన్నది. ఆ చీకటి ఉనికి ఒక సత్యము, అసత్యమైనది కాదు, ఒక సత్యము. కనుక దీనికి చీకటి ఉన్నదని మనము చాలాసార్లు ధ్యానం చేస్తూ గ్రహిస్తూ వచ్చాం. చాలాసార్లు మనము ఆ విషయాలను ఏం చేసామంటే లేఖన పరిధిలో మనము ఇంతవరకు ఆ విషయాలను, లేదంటే అసలు ఆ చీకటి అనే శక్తి అనాది యందు ఉన్నదని మనం ఎందుకు నమ్మాలి అని కొందరు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు, మనల్ని అడుగుతుంటారు. మనము ఆ చీకటికి ఇది ఉంది, సత్యమే, నిజమే అనుకున్నప్పుడు అది మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. కనుక యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో, లేదంటే యోహాను రాసినటువంటి యోహాను సువార్తలో 1వ అధ్యాయము 5వ వచనములోను మనం చదువుకున్నాం. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు అని రాయబడినటువంటి విషయాలు మనము చదువుకున్నాము. ఆ మాటల్లో నుండే లేనిపోని పెడార్థాలు ఎందుకు తీస్తారండి మీరు? మామూలుగా ఆ చీకటి ఏదో రక్షణ పొందిన వారిని గురించి, యేసుప్రభు లేని వారిలో చీకటి ఉంది, యేసుప్రభు ఉన్న వారిలో వెలుగుంది అనుకోవచ్చు కదా, పెడార్థాలు ఎందుకు తీస్తారండి మీరు అని మనల్ని ప్రశ్నించిన వాళ్ళు లేకపోలేదు. అయితే ఆ విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఉంది. ఏమిటంటే, ఎలుగై ఉన్నాడు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, ఏమండి, నొక్కి చెప్పటానికి, లేదంటే ఆయన ఎలుగై ఉన్నాడు, లేదంటే ఒక చీకటి ఉందని నొక్కి ఒక్కానించి చెప్పడానికి యోహాను రాశాడని మనము ఏమండి అనుకోవచ్చు కదా అని మన అభిప్రాయం వస్తుంటుంది. యోహాను మామూలుగా ఏదో రాసి ఉండొచ్చు కదా, యోహాను మామూలుగా చెప్పుండొచ్చు కదా అని మనకు
చాలాసార్లు సరిపెట్టుకోవచ్చు కదా అనే అభిప్రాయం వస్తుంటుంది. కానీ లేఖనాల్లో మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి ఆ మాట ఏంటంటే, ఆ మాటకు జవాబుగా మనపై ఆ సువార్తలో, లేదంటే యోహాను సువార్తలో ఉన్నటువంటి 1వ అధ్యాయము 5వ వచనంలో చీకటి దానిని గ్రహింపకుండెను అన్న ఆ వచనాన్ని ఎత్తి యోహాను భక్తుడు చూపిస్తున్నాడు. చీకటి దానిని గ్రహించకుండెను. దేనిని గ్రహించకుండెను? చీకటి ఎలుగును గ్రహించడము లేదు. అంటే ఆ చీకటి అనే ఒక చైతన్య శక్తి ఉండాలి కదా, అది ఎలుగును అర్థం చేసుకోవట్లేదు, లేదంటే ఆ ఎలుగును గ్రహించట్లేదు అనే అర్థము లేఖనాలు మనకు సాక్ష్యమిస్తున్నటువంటి విషయాలు. అయినా మనల్ని విమర్శించేవారు, లేదంటే మనల్ని తప్పుపట్టేవారు ఎందుకు ఈ పెడార్థాలు అని మనము దివ్యదృష్టితో ఆలోచించినప్పుడు కొన్ని అర్థమవుతుంటాయి. ఎందుకండి ఆ చీకటి అంటారు, ఎలుగు అంటారు, అన్నీ కలిపి చేరుపుతుంటారు అంటుంటారు. కానీ ఇది ఏమని మనము చెప్పుకున్నాము? ఆ చీకటి ఆ ఉనికికి ఒక సత్యము, ఆ ఉనికి అనేది ఒక సత్యం ఉందని మనము గమనించాలి దైవజనమా. దీనిని గూర్చి మనము చెప్పుకోవటానికి రుజువేమిటి? ఆ చీకటిలో అనాది యందు ఎలుగు ప్రకాశించుచుండెను, అనాది యందు చీకటి ఎలుగును గ్రహింపకుండెను అనేది లేఖనాల ద్వారా మనము ధ్యానం చేస్తూ వచ్చాము, రాయబడినటువంటి మాట. అయితే 4వ వచనంలో ఏముందంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో ఏముందంటే, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచుండెను గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను అని రాయబడినటువంటి మాటల ప్రియాదయోజనం. అంటే ఆ వచనము దేవుని వెలుగు మనుషుల మధ్య ప్రకాశించడం ప్రారంభమైంది అనుకోవచ్చు కదా అని మనోళ్ళు ఏం చేస్తుంటారంటే దాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ ఈ చీకటి అనేది, వెలుగు అనేది ఆది నుండి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులనే మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత నుండి ఆ స్థితిని గూర్చి మాట్లాడుతుంది. దేవుని యొక్క సువార్త ప్రకాశము ఈ లోకములో ప్రకాశించున్నది. అయితే లోకము ఆ సువార్త అనే వెలుగును గ్రహించుట లేదు. రక్షణ పొందండని మనుషులకు లేఖనము చీకటి అనే పిలుస్తుంది. రక్షణ పొందని మనుషులను వెలుగు చీకటి అని పిలుస్తుందని గ్రహించాలి కదా అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. కనుక నిజమే, ఆ వాదన సమర్థించవలసిన వాదనే. కానీ ఎక్కడో ఒక చోట చెప్పినట్లయితే దాన్ని సమర్థించటానికో, లేకపోతే అది మనం ఒప్పుకోవటానికో అది సరిపడుతుంది. దేవుని యొక్క లేఖనాలలో ఎన్నో విషయాలు యోహాను పత్రికలోను, యోహాను సువార్తలోను, యోహాను సువార్త 1వ అధ్యాయంలోను, బైబిల్లో మరి మనకు కనిపిస్తుంది. అయితే మనల్ని ప్రశ్నించే వాళ్ళు ఏమంటారు అంటే, మరి ఎక్కడ మనకు కనిపించదు కదా, ఆ 2 చోట్లే కదా వెలుగు చీకటి అనే పదం కనిపిస్తుంది, బైబిల్లో ఎక్కడ కనిపించదు కదని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. అక్కడే కదా రాయబడింది అని చెబుతూ ఉంటారు. అయితే ఆ యోహాను 1వ అధ్యాయము తప్ప బైబిల్లో మరెక్కడ రాయబడకపోతే మనము మన విమర్శకులను వారు వాదించే వాదనలు మనం ఒప్పుకోవచ్చు, మనము దాన్ని సరిపెట్టుకోవచ్చు. కానీ అయితే ఒక్క మాటను మనం జాగ్రత్తగా గమనిస్తే, చీకటి అనే నిత్యశక్తి ఒకటి ఉన్నదని మనము ఇంతగా నొక్కి చెప్పకపోయేవాళ్ళం. కానీ సత్యాన్వేషకులు ఇప్పుడు మనము చెప్పే ఈ మాటలు, మనం ధ్యానించే మాటలు కాస్త జాగ్రత్తగా, ఆలోచితంగా
సమానయంను పాటిస్తూ ఆలోచించవలసినటువంటి ఆ విషయం ఒకటి ఉంది. చూడండి, ఇక్కడ కొన్ని విషయాలు చూపిస్తాను. చీకటి అంటే అజ్ఞానమని 119వ కీర్తన 130వ వచనంలో, చీకటి అంటే పాపమని రోమపత్రిక 13:12, చీకటి అంటే పాపములో జీవించే మనుషులని ఎపిసి పత్రిక 5:8, చీకటి అంటే నరకము లేదంటే పాతాళము మత్తయి సువార్త 22:13, 25:30, చీకటి అంటే శ్రమ అని కీర్తన 23:4, చీకటి అంటే మరుగు లేదా రహస్యమని మొదటి రాజుల గ్రంథము 8:12లో మనకు కనిపిస్తున్నటువంటి ఆ చీకటులు కనిపిస్తున్నాయి. అయితే వీటన్నిటికంటే వేరుగా చీకటి అనే ఒక మౌలిక శక్తి కూడా ఈ విశ్వంలో ఉంది. ఆ నిత్య చీకటిని గురించి లేఖనము మాట్లాడుతున్నది. ఆ నిత్య చీకటిని గురించి లేఖనము మాట్లాడుతున్న మాట మనం ఏబు గ్రంథంలో చూసినట్లయితే ప్రియా దైవజనమ, ఏబు గ్రంథము 38వ అధ్యాయం ప్రారంభ వచనములో ఏమనుంది? దేవుడు సుడిగాలిలో నుండి ఏబుతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఏమండి, ఏబుతో మాట్లాడుతూ అక్కడ ఏమని రాయబడిందంటే, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి, మొదటి వచనం, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగూ ఏబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను, జ్ఞానము లేని మాటలు చెప్పు, ఆలోచనను చెరుపుతున్న ఈడెవడు? ఏమండి, పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజేయము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము, నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణము నియమించిన వాడెవడో చెప్పుము 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 అంటూ లేఖనం ద్వారా మనల్ని ప్రశ్నిస్తున్నటువంటి మాటలు ప్రేమైనటువంటి దైవ జనాంగమ. కనుక ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం ప్రశ్నిస్తే ఏబును కొన్ని ప్రశ్నలు అడుగుతూ నిత్యత్వములో ఆది అనే అనాదిలో జరిగినటువంటి విషయాలను గూర్చి ఏబును ప్రశ్నిస్తున్నటువంటి ఆ ప్రశ్నలను గమనించావా? దేవుని జనాంగమ, దైవ జనాంగమ, దేవుడు ప్రశ్నిస్తూ నేను భూమికి పునాది వేసినప్పుడు ఏబో నువ్వెక్కడ ఉన్నావయ్యా అన్నాడు. దానికి మూలరాతిని వేసిన వాడు ఎవడయ్యా చెప్పయ్యా అంటూ హఠాత్తుగా మళ్ళీ 19వ వచనంలోకి 20వ వచనంలోకి వచ్చేసరికి ఏమన్నాడంటే, ఆ తర్వాత ఏమన్నాడు చూడండి. ఆ వచనాల్లో ఈ విచిత్రమైనటువంటి 2 ప్రశ్నలు రాయబడి ఉన్నాయి. ఏ రెండు ప్రశ్నలు అంటే, వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది, చీకటి అనుదాని ఉనికి పట్టు ఏది? ఆ వచనాలు బైబిల్లో ఉన్నాయని గమనిస్తున్నారా? అందరూ తెలుసుకుంటున్నారా? ఆ వచనాలు బైబిల్లో ఉన్నాయి. చీకటికి ఒక ఇల్లు ఉందంట, ఉనికి పట్టు ఉందంట, సరిహద్దులు ఉన్నాయంట, ఎలుగుకు ఒక ఇల్లు ఉందంట, సరిహద్దులు ఉన్నాయంట. ఇక్కడ లేఖనం చెప్పుచున్నది, మనం చెప్పటం కాదు. ఏమనుంది? ఏబు గ్రంథం 38వ అధ్యాయము 19వ వచనం 20వ వచనంలో, ఎలుగు నివసించు చోటుకు పోవు మార్గమేది, చీకటి అనుదాని ఉనికి పట్టు ఏది? దాని సరిహద్దునకు నీవు ఎలుగును కొనిపోదువా? దాని గృహమునకు పోవు త్రోవలను నువ్వు ఎరుగుదువా? దానికి ఒక గృహం ఉంది, ఆ గృహమునకు పోవు త్రోవలను నీవు ఎరుగుదువా అని ప్రశ్న వేస్తున్నటువంటి ఆ ప్రశ్న, ఆ వచనాలు బైబిల్లో ఉన్నాయని మీకు తెలుసా ప్రియా దైవజనమ? తెలిస్తే దాన్ని జాగ్రత్తగా ధ్యానం చేయండి. చీకటి అని దాని ఉనికి పట్టు ఏది ఏండి? పోనీ ఆ చీకటి కూడా ఏదో మామూలు చీకటి అనుకొని వదిలేద్దాము అంటే, ఆ చీకటి యొక్క ఉనికి పట్టును గూర్చి దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఆ చీకటి యొక్క ఉనికి పట్టును గూర్చి దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మామూలుగా మనము ఎరిగినటువంటి చీకటికి ఉనికి పట్టు ఉండదు కదా. ఏమండి, వాళ్ళు చీకటి మనుషులు లేదంటే రక్షణ పొందలేదని చీకటి మనుషులు అనుకుంటే
రక్షణ పొందిన వాళ్ళు ఎలుగు సంబంధులు అనుకుంటే రెండు ఎలుగు సంబంధులు అనుకున్నప్పుడు ఉనికి పట్టు సరిహద్దులు అని రాయవు కదా, దాన్ని ప్రశ్నించడు కదా. అంటే ఒక మౌలికమైనటువంటి చీకటి శక్తి ఉన్నదని మనకు సత్యముగా నిరూపించబడుతున్నది. నా దైవజనమ లేఖనము సాక్ష్యం ఇస్తున్నటువంటి మాటలండి. ఏమండి, ఇంకా మనం అక్కడ గమనిస్తే మరొకసారి ఏమండి, ఆ చీకటికి ఉనికి పట్టు ఉండదు, దానికంటూ ఉనికి పట్టు ఉండదు. ఆ ఉనికి పట్టు అంటే ఉండే చోటు, నివాస స్థలము అని మనకు అర్థం వస్తుందనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ నివాస స్థలము, నివసించే చోటు అనే మాట ఆ ఎలుగును గూర్చి, ఆ చీకటిని గూర్చి రాయబడిందని మనము జాగ్రత్తగా గమనిస్తే ఆ వెలుగు ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి కనుక దానికి ఒక ఉనికి పట్టు నివాస స్థలము ఉంటుంది. ప్రత్యేకమైన వ్యక్తి కనుక ఉనికి పట్టు నివాస స్థలము ఉంటుంది. ఆ చీకటి అనేది ఒక శక్తి కనుక ఆ చీకటి అనేది ఒక శక్తి కానీ పదార్థమే కానీ కాదు, దానికి ఉనికి పట్టు ఉంటుంది. ఏమిటంటే దాని ఉనికి పట్టును గూర్చి దేవుడు అడుగుతున్నటువంటి ఏమండి, ఆ చీకటికి ఒక ఉనికి పట్టు ఉందని అర్థము. దానికి ఒక ఉనికి పట్టు ఉందంటే అది ఒక మామూలు చీకటి కాదని అర్థము. అది వెలుగు వలె ప్రత్యేకమైనటువంటి చీకటి. ఆ చీకటి ఈ మానవ జాతి మీద ప్రభావితం చేయటానికి ఎంతో అది ఉర్రూతలు ఊగుతూ పరుగులు తీస్తూ కొంతమందిని ఎన్నుకొని కొంతమంది ద్వారా ప్రభావితం చేసి దేవుని రాజ్యానికి కుంటు తేవాలని ప్రయత్నం చేస్తుంది. దైవ జనాంగమా, ఈ విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి వారమై ఉన్నాము. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం ఏం చేయాలి, గమనించాలి. గమనిస్తూ ఈ శక్తి ఏమిటో మనము అనాది నుండి ఉన్నటువంటి ఆ చీకటి పక్కనే ఏమండి ప్రకాశించువాడు ఆ చీకటి వెలుగును అర్థం చేసుకోలేకపోయింది అని మనము గ్రహించాలి. యోహాను భక్తుడు చెబుతున్నటువంటి ఈ సువార్త గ్రంథాలలోను పత్రికలోను రాసినటువంటి ఆ మాటలు ఏమండి, ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి ఆ శక్తివంతమైనటువంటి దేవుడు స్వయంగా పలికినటువంటి ఆ మాటలను ఆయన ఆ చీకటనే ఆ శక్తి ఉందని చెబుతున్నాడు. ప్రతి ఒక్కరూ నమ్మాలి. ఆ వ్యక్తిత్వాన్ని పొందటానికి ఆ చీకటి ఆరాటపడ్డాడు. తనకు ఒక వ్యక్తి కావాలి, స్వతంత్ర వ్యక్తుడు కావాలని వ్యక్తిత్వం పొందటానికి ఆ చీకటి ఆరాటపడ్డాడు, చాలా ప్రయాసపడ్డాడు, ఎదురు చూస్తూ ఆరాటపడుతూ జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి. ఆయన దేవునిలోనికి ప్రవేశించటానికి ఆ చీకటి నిర్మాణముగా ప్రయత్నించింది కానీ, నిర్మోహమాటంగా ప్రయత్నించింది కానీ, దేవుడు బలవంతుడు కాబట్టి శక్తివంతంగా చీకటిని దాన్ని రానివ్వకుండా అడ్డుకుంటూ వచ్చాడు. అయితే అది కుటుమిట్లాడుతున్నటువంటి ఒక మౌలికమైనటువంటి నిత్య శక్తి, నిత్య చీకటి. ఏమండి, ఆ వ్యక్తి అయినటువంటి దేవునిలోనికి ప్రవేశించటకు ఆ చీకటికి ఏమాత్రం బలము సరిపోవట్లేదు. ఆ చీకటిలో లక్షణాలు దేవుని యొక్క ఆ సహజతానికి లేదంటే ఆ సమయానికి లేదంటే దేవుని గుణ లక్షణాలకు అది ఏమాత్రం సరిపడని చీకటి శక్తులు. ఆ చీకటి శక్తులే ఆ నిత్యత్వములో చీకటి తనకు దూరముగా నెట్టివేస్తూ ఉండటం. అదే ఈ విశ్వ చరిత్రలో మొట్టమొదటి ఘట్టము. ఆ స్థితిని లేఖనము ఏమని చెబుతుందంటే అది అనాదిలో ఉన్నటువంటి చీకటి శక్తి, దానికి నివాస గృహము, దానికి ఒక ఉనికి పట్టు ఉందని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. కనుక ఈ నిత్య చీకటిని గురించి తెలుసుకోకుండా మనం ఎన్ని చెప్పినా ఏది చేసినా, పాపం ఎలా పుట్టిందో, పాపం ఎలా వచ్చిందో, ఈ పాపం ఎలా ఉద్భవించిందో అర్థం చేసుకోవటానికి ఈ నిత్య చీకటిని యొక్క
సారాంశం తెలుసుకున్నప్పుడే, వెలుగు యొక్క సారాంశం తెలుసుకున్నాము, ఈ నిత్య చీకటి యొక్క సారాంశము తెలుసుకున్నప్పుడే మనకు పరిపూర్ణ అవగాహన వస్తుందనేది మనం అర్థం చేసుకోవాలి. రండి ప్రియ జన్మ, మిగతా విషయాలు రేపు కొన్ని మనం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి, ఈ రక్షణ లేని వారిలో ఉండే చీకటి గురించి మీరు మాట్లాడలేదు. అది బహుశా వారు చీకటి సంబంధులు ఎలాగయ్యారు అంటే ఈ మౌలిక శక్తి కొంతమందిని ఆకర్షించడం వల్ల అయి ఉంటారు. మీరు మాట్లాడుతున్నటువంటి ఈ చీకటి, ఈ నిత్య చీకటి, ఇది అనాదిలో మూలుగుతున్న చీకటి అని అయినా దానికి ఒక ఉనికి పట్టు ఉంది, దానికి ఒక నివాస స్థలం ఉంది. యేసయ్య మీకు ఒక ఉనికి పట్టు నివాస స్థలం ఉన్నట్టు దానికి ఒక నివాస స్థలము, దానికి ఒక ఉనికి పట్టు ఉందని ఏబు గ్రంథము ద్వారా ఏబును దర్శించి ప్రశ్నలు వేసి అక్కడ రాయించినటువంటి మాటలు ఈరోజు మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు. అందరూ అర్థం చేసుకుని ఆయన పరిపూర్ణ అవగాహన కలిగి ఉంటాను. కృప చూపించి మయం పొందమని చిన్న మనం పాస్తనే చేర్చుకోమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.